ఈరోజు మన ఆర్సిఎం స్కూల్లో 10th క్లాస్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్కి అధ్యక్ష వహించిన ఎంఈఓ గారికి మరియు ఎడ్మినిస్ట్రేషన్ గారికి మరి మీ అందరికి కూడా డొనేషన్ చేస్తానికి మేము టీచర్స్ మీద వెనకుండా మాకు బ్యాక్ బోన్లో సపోర్ట్ చేస్తున్నా ఇద్దరు మా అన్నయ్య గారి పిల్లలు. లాస్ట్ ఇయర్ కూడా మీకు గత 3 సంవత్సరాలు ఇది థర్డ్ ఇయర్ మీ స్కూల్కి ఇవ్వడం. లాస్ట్ ఇయర్ ఇచ్చున్నాం, అంత ముందు సంవత్సరం కూడా ఇచ్చున్నాం. ఎందుకంటే విజయ్ కుమార్ సిస్టర్ గారు ఉన్నారు. ఈ సిస్టర్ గారు ఈ సంవత్సరం మొన్న సిస్టర్ గారు మా కాంప్లెక్స్ లో బుక్ చేశారు. మీకు ఏంటంటే వాస్తవంగా క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి మీకు బ్రేక్ పడేది మొన్న. రేపు జనవరి 1 ఇద్దాం అనుకున్నాము. మేడం సిస్టర్ గారు అడిగారు కాబట్టి అతను కూడా వచ్చి ఉన్నాడు, మా అబ్బాయి కూడా యూకే నుండి. ఒకసారి మన ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా ఉంటాయి, మరి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేస్తానికి, సమాజానికి కూడా బలోపేతం చేస్తానికి ఇట్లాంటి వాళ్ళు ఇస్తే మనకి దాని ద్వారా మీరు కూడా బాగా చదువుకొని గత 2 సంవత్సరాలు కూడా ఈ బుక్స్ గుర్తుపెట్టుకోండి. ప్రతి 7 పేపర్స్ ఉంటాయమ్మా. ఇవేంటంటే మీకు సప్లిమెంటరీ, అందులో ఉన్న మ్యాటర్ మీరు కంప్లీట్గా చదివితే 60% పక్కాగా వస్తాయి. కానీ మీకు ఇచ్చిన మేడం గారితో మీ టెక్స్ట్ బుక్లతో పాటు దాన్ని ఫాలో అయితే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అది కంప్లీట్గా మీరు చదవగలిగానే తప్పని ఎవరు కూడా అసలు గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు ఆ బుక్స్ ఎందుకంటే మనం వాస్తవంగా మేము వచ్చి ఇచ్చేసేవాళ్ళం జనవరి 1st వీక్లో. ఒకసారి వీళ్ళు కూడా ఈ బాబు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివి కొన్నాళ్ళు, ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్లో చదివినా మన దగ్గర ఇక్కడ కోడింగ్ చేసి మన స్టేట్లోనే పక్కన తమిళనాడులో ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత యూకే వెళ్ళి లండన్లో ఎంఏ చేసి జాబ్ చేసుకున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇంట్లో ఒక్కరు చదువుకొని ఒక్కళ్ళు ఉన్నత స్థితికి వెళ్తే ఆ కుటుంబం మొత్తం కూడా ఉన్నత స్థితికి వెళ్ళేదే గుర్తుపెట్టుకోండి. అట్లా మీరే నాంది కావచ్చు. మీ కుటుంబంలో మీరే మంచి పొజిషన్ వచ్చారనుకోండి, మీ అన్నయ్య పిల్లలు మీ పిల్లలు అందరూ వరుస పెట్టిగా. ఎందుకంటే మాలో నేనే జాబ్ ఫస్ట్, తర్వాత మా పిల్లలు చదువుకున్నారు చక్కగా. ఏంటంటే ఏదో ముందు దోవ తీర్చారు ఒకరు కావాలమ్మా. ఆ ఉద్దేశంతోనే కనీసం 10 మందిలో ఉన్న ఒక 2 ముగ్గురన్నా ఇట్లాంటి అర్థం చేసుకుని మంచిగా చదువుకొని కుటుంబం కోసం మన సమాజం కోసం ఉపయోగపడతారని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు అట్లాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని మీరు మంచి భవిష్యత్తు మీకే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా మంచి పోషిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, తదుపరి మరి మీకు కూడా ఏంటంటే తాను ఎంత చదువుకున్నాడు, అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, కొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రామకృష్ణ గారు. మరి వారి సందేశం కూడా ఇని మీరు మీ లైఫ్లో రోల్ మోడల్గా తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను మేడం.